అదే దేవుని మందిరము. క్రైస్తవుడు అంటే యేసయ్యను నమ్మిన బిడ్డలు, యేసయ్యను ఎరిగిన బిడ్డలు, యేసయ్యను హృదయేశ్వరుడుగా చేసుకున్న బిడ్డలు, మన హృదయాలలో ప్రభువుకు స్థానం ఇచ్చిన బిడ్డలు, మన ప్రియుడైన యేసయ్య మన స్వేచ్ఛ ప్రకారము నడిచే బిడ్డలు, ఆయనను ఆరాధించేవారు. వీరందరూ కూడా ఈ దినము 99% ప్రభు సన్నిధిలో, ఆ దేవదేవుని సన్నిధానంలో చేరి ఆ ప్రభువును ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. పిల్లరా, దేవుని ఆరాధించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని కాదు. అసలు దేవుని సన్నిధిలో ఏమున్నాయండి అంటే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదము కావాలి అంటే ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఒక్కరోజు వెళ్తే అంటే ఒక్క గంట 1000 దినాలు ఆశీర్వాదం ఇస్తుందంట. ఒక దినం నీవు ఒక్క దినం ప్రభు సన్నిధిలో ఉంటే 1000 దినాల ఆశీర్వాదాలు. అంటే అర్థం ఏంటంటే ఆ ప్రభు సన్నిధికి అంత ప్రాధాన్యత ఉంటుంది. వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని తగలెడతావు, వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడుతుంటావు. అందుకే నీ జీవితం వ్యర్థంగానే పోతుంది. ప్రయోజనకరంగా ఉందా లేదా ఒకసారి ఆలోచించు. ఎందుకు ప్రయోజనకరంగా ఉండలేకపోతున్నావు? కుటుంబానికే కానీ, సమాజానికే కానీ, సంఘానికే కానీ, దేవునికే కానీ. వ్యర్థమైన వాటి పట్ల ఆకర్షణ కలిగి ప్రాధాన్యత క్రమంలో నంబర్ 1 ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, ఆలయానికి ఇవ్వాలి, ఆరాధనకి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాలి, బైబిల్ పఠనానికి ఇవ్వాలి. 1వ స్థానంలో ఉండవలసిన అంశాలు అవి.